ఎందుకు మీరు షుగర్ యూజ్ చేయకుండా జాగరీ యూజ్ చేస్తున్నారు? ఎందుకంటే హెల్త్ వైజ్ ఇప్పుడు షుగర్ పేషెంట్లు వీళ్ళంతా ఎక్కువ ఉంటారు కాబట్టి షుగర్ అనేది యూజ్ చేస్తే వాళ్ళకి షుగర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు తాటి బెల్లం అయితే షుగర్ కంట్రోలింగ్ లో ఉంటుంది. అది చిల్డ్రన్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్డ్ 80. హలో ఫుడీస్, వెల్కమ్ టు తిరుపతి కార్టూన్ ఫుడీస్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి ఫుడ్ ఐటెం చెప్తాను. ఈ వీడియోని ఫుల్గా అయితే చూసేయండి. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎస్జిఎస్ కాలేజ్ దగ్గర బైరాగ్ పట్టడి సైడ్లో రోడ్డు పైన ఒక చిన్న షాప్ అయితే చూసాము. షాప్ నేమ్ అయితే అమ్మ పుట్టు అని ఉంది. దీన్ని రకరకాలుగా పిలుస్తారు. మేమైతే యాక్చువల్గా పిట్టు అనే పిలుస్తాం. ఈ షాప్ నేమ్ అయితే ఇలా పుట్టు అని ఉంది. హాయ్ అన్న. హాయ్. మీ షాప్ పేరు ఏంటన్నా? ఇది పిట్టు షాప్, అమ్మ పిట్టు షాప్. అమ్మ పిట్టు షాప్. మీకు అలా నేమ్ ఎందుకు పెట్టాలనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పిట్టని ఇది పాతకాలం ఉంది ఫుడ్ కదా, అందరికి హెల్తీ ఫుడ్. అందుకు ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయన్న? రాగి, జొన్న, వైట్ రైస్, సద్ద, రెడ్ రైస్. ఇక్కడ ఏది ఫేమస్? ఫేమస్ అన్ని మిల్లెట్స్ ఫేమస్. మిల్లెట్స్ లోనే పెట్టాలని ఐడియా ఎందుకు వచ్చింది? యాక్చువల్గా హెల్తీ ఫుడ్ కదా, అంటే ఇది ఎప్పుడో 90s 80s, అందుకు ఇప్పుడు బాగుంటుందని చెప్పి. మీరు మేకింగ్ ప్రాసెస్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా అన్నయ్య దగ్గర నుంచి. మీ అన్నయ్య దగ్గర నుంచి. మరి అన్నయ్య పిట్టు అని పెట్టుకుని అమ్మ పిట్టు అని ఎందుకు పెట్టారు? అమ్మ సెంటిమెంట్ తోనా? ఇక్కడ కాస్ట్ ఏ రేంజ్ లో ఉంటాయన్న? 50, ఏదైనా 50. ఏదైనా 50 అన్న. ఇక్కడ మోస్ట్లీ ఎక్కువగా ఏది తీసుకుంటారు అందరూ? మోస్ట్లీ రాగి, జొన్న. టేస్ట్ వైజ్ ఏది బాగుంటుందన్న? టేస్ట్ వైజ్ అన్ని బాగుంటాయి. ఇక్కడ ఇప్పుడు ఈ బాక్సెస్ ఏవో చూపిస్తారా మాకు? వస్తాలా? ఇది రాగి, ఇది జొన్న, వైట్ రైస్, సద్ద, రెడ్ రైస్, ఇది తాటి బెల్లం, తాటి బెల్లము, నెయ్యి, నెయ్యి, కొబ్బరి. మీకు ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా ఇలా స్టాల్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు. ఇది ఒక్కటే. ఎందుకు మీరు షుగర్ యూజ్ చేయకుండా జాగరీ యూజ్ చేస్తున్నారు? ఎందుకంటే హెల్త్ వైజ్ ఇప్పుడు షుగర్ పేషెంట్లు వీళ్ళంతా ఎక్కువ ఉంటారు కాబట్టి షుగర్ అనేది యూజ్ చేస్తే వాళ్ళకి షుగర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు తాటి బెల్లం అయితే షుగర్ కంట్రోలింగ్ లో ఉంటుంది. అది చిల్డ్రన్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్డ్ 80-90 పీపుల్ వరకు కూడా ఎవరైనా తినచ్చు. అంటే మీరు మోస్ట్లీ హెల్త్ మీద దృష్టి పెట్టి స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మాకు ఏదైనా రికమెండ్ చేయాలంటే ఏది రికమెండ్ చేస్తారు ఇక్కడ? మేము రికమెండేషన్ అంటే పూర్తిగా అన్ని హెల్తీనే మేడం. ఏది కూడా మీకు దీంట్లో ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేదే, అన్హెల్తీగా ఏది లేదు. ఇంకా ఏది స్పెషల్ మీ షాప్ లో? స్పెషల్ అంటే ఇప్పుడు ఉండేటివన్నీ స్పెషలే మేడం. ఓకే, ఇప్పుడు మీరు మేకింగ్ చేసి చూపిస్తారా మాకు ఏదన్నా? టేస్ట్ చూపిస్తాను. ఓకే. ఇక్కడ ఉన్న వెరైటీస్ మొత్తం మిల్లెట్స్తో చేస్తారు. మన హెల్త్ని కాన్షియస్గా చూసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా హైజీన్గా టేస్టీగా అయితే చేస్తున్నారు. చాలా రకాల పిట్టు అయితే దొరుకుతుంది ఇక్కడ.
మిల్లెట్స్ని ఇలా స్టీమ్ చేసి తినడంలో చాలా బెనిఫిట్సే ఉన్నాయి హెల్త్కి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఈ షాప్ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మిల్లెట్స్తో చేశాను కాబట్టి టేస్ట్ అయితే చాలా యూనిక్గా ఉంది. అండ్ అట్టు ఇది చాలా హెల్తీ కూడా. మిల్లెట్స్ గురించి మన అందరికి తెలిసిందే కదా. సో జాగరీ అయితే చాలా బాగా సైజులో చాలా టేస్ట్ బాగుంది. కాస్ట్లీ ఇదైతే చాలా వర్త్ అనే చెప్పచ్చు. అక్కడక్కడ వెళ్ళి పిజ్జా బర్గర్లు 50 రూపీస్ కంటే అసలు రాను కూడా రావు కదా. అలాంటి టైంలో ఇలా మంచిగా ఫుడ్ తినడం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. అడ్రస్ అయితే అన్న వాళ్ళ దగ్గర చెప్పిస్తాను వినే. అన్న, ఈ షాప్ అడ్రస్ ఎక్కడ వస్తుందో కాస్త చెప్తారా? ఎస్జిఎస్ కాలేజ్ దగ్గర వస్తుంది. మైరాపట్టి కేశవాయన గుంటకి వెళ్ళే దారి. ఏ టైమింగ్స్లో ఉంటుందన్న? 4 to 9. ఓకే అన్న, టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము ట్రై చేసాము. అసలు మిల్లెట్స్తో పెట్టడం, జాగరీ ఇన్ఫ్యూజ్ చేయడం అయితే చాలా బాగా నచ్చింది. మా వ్యూవర్స్కి కూడా నచ్చింది అనుకుంటున్నాం. మీరు ఏదైనా యూట్యూబ్కి ఇంకా చెప్పాలనుకుంటున్నారా మీ షాప్ గురించి? ఓకే అన్న, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ మీరు ఎక్కడన్నా తిరుపతిలో ట్రై చేసి ఉంటే మాకైతే కమెంట్ చేసేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక టేస్టీ తిరుపతి ఫుడ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్.